ముందుకు వెనకకు ఇలా ఉంది నా పరిస్థితి. ఏం చేయను? దేవుడా, నువ్వే నాకు దారి చూపించు. బయట ఆ పంటతో ఇప్పటివరకు జరిగిన ఇన్సిడెంట్స్ చాలే కానీ రోజులాగా ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఈ కొత్తది ఇంత ప్రాబ్లం ఉండదు కదా. థ్యాంక్ యూ స్వామి, దారి చూపించినందుకు. మమ్మీ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాద్యేకాయం ప్రకీర్తి ప్రదయం భజే వాయుపుత్రం భజే బాలగద్రం భజే హం పవిత్రం భజే రుద్రూపం భజే బ్రహ్మతే. అయిపోయింది. ఈరోజు నాకు రోజు అనిపిస్తుంది, నా చావు నాకు కనిపిస్తుంది. కానీ ఒక్క విషయం నాకు తెలుసుకొని చనిపోవాలనుంది. ఇప్పుడు నన్ను చంపుతోంది పాండాలో ఉన్న దైవా, ఈ ఇంట్లో సూసైడ్ చేసుకున్న దైవా? నాకు తెలియాలి. ఎవరు మాట్లాడుతున్నది? ఎవరది? నువ్వా మాట్లాడేది? అదేంటి నాకు పైనుంచి వినిపిస్తోంది? హే కొద్దయం, అది నువ్వే కదా? నన్ను ఫోన్ చేస్తున్నావు కదా? అసలు ఈ ఫ్లాట్లో ఎవ్వరూ చనిపోలేదు, మరో దెయ్యమే లేదు. నీ ఫ్రెండ్స్ నిన్ను ఫోన్లు చేస్తున్నారు. నేను నిన్ను లవ్ చేస్తున్నా. ఏంటి? ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదు. అసలు నేను నీకు ఎలా తెలుసమ్మా నన్ను ప్రేమించడానికి? ఒకరోజు కాలేజ్ నుంచి నేను ఎగురుకుంటూ వచ్చానా, మా నాన్నగారు నీ ఫోటో చూపించారు. 2 రోజుల్లో మనకి పెళ్లి చూపులు అన్నారు. ఫస్ట్ టైం నేను చూశాను. పెళ్ళంటేనే ఇష్టం లేదు నాకు, ఎందుకో చూడంగానే నచ్చేసావు. ఇదంతా ఎప్పుడు జరిగింది? నీకు తెలియకుండా జరిగిందిలే. మొదటి పెళ్లి చూపులే సక్సెస్ అవ్వాలని, నీకు నచ్చేలాగా రెడీ అవ్వాలని షాపింగ్కి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాను. అందుకే అప్పటి నుంచి నీ కోసం వెతుకుతూ ఉన్నాను. అయితే ఇప్పుడు నన్ను చంపేసి నీతో తీసుకెళ్ళిపోతావా? చిచి, అప్పుడంటే పిల్లదయ్యాను కదా, అలా అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చాయి కదా, కాస్త ఆలోచన జ్ఞానం మారింది. 8 ఇయర్స్ నీకు? చచ్చాక అంతే మరి. మనుషులకు ఒక రోజు అని ఉంటే దెయ్యాలకి 2 సంవత్సరాలతో సమానం లేదు. సరే, ఇప్పుడు నన్ను ఏం చేస్తావు? ఎందుకు ఇలా కట్టేశావు? కట్టాక ఏం చేయమంటావు? మళ్ళీ నువ్వు తప్పించుకొని ఎక్కడికో వెళ్తే ఇంకో 40 సంవత్సరాలు పడుతుంది నాకు వెతకడానికి. అందుకే ముందు జాగ్రత్తగా కట్టేశా. ప్లీజ్ నన్నేం చెయ్యకు. నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను. నన్ను మాత్రం చంపకు ప్లీజ్. చంపను, కానీ నాకు కోరిక ఉంది, అది తీరిస్తే వదిలేస్తా. ఏంటది? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఏంటి? నీకేమైనా చెవుడా? ఏంటి ఏంటి అని అడుగుతా ప్రతిసారి. చంపేస్తా ఇంకోసారి. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏమో నాకు తెలియదు. నాకున్న కోరిక ఒకటే. పైగా నా ఫ్రెండ్స్తో బెట్ కూడా కట్టాను, ఫస్ట్ పెళ్లి చూపులే ఓకే అయ్యి పెళ్లి చేసుకుంటాను అని. కానీ అలా అవ్వకుండానే చచ్చిపోయాను. సో నువ్వు నా మెడలో తాళి కట్టు, మరు క్షణమే నేను వదిలేస్తాను. వదిలేయడం వెంట కట్లు ఇవ్వడం కాదు, నాకు పూర్తి కనిపించకూడదు. అలా అయితేనే చేస్తా. ఏంటి ఉన్నావా? సరే అయితే నీకెప్పటికీ కనిపించకుండా నేను వెళ్ళిపోతాను. కానీ మన పెళ్లి జరిగినట్టు ఐ విట్నెస్ ఉండాలి కదా, దానికోసం నీ ఫ్రెండ్స్ని పిలువు. అలాగే నీకు ఫస్ట్ మ్యారేజ్ నాతోనే అయ్యిందని అడిగిన వారికి
అడగని వాళ్ళకు కూడా నువ్వు చెప్పాలి. అప్పుడే నేను ఒప్పుకుంటాను. నా ఫ్రెండ్స్ ఐ విట్నెస్ ఎందుకు? చెప్పాను కదా, లోకం దృష్టిలో మనకు పెళ్లి జరిగిందని అందరికీ తెలియాలని. ఏదో ఒక పట్టాను అర్థం కదా. ఏ నీ తరపున ఎవరు రారా ఐ విట్నెస్కి? ఎందుకు రారు? వస్తారు. మా లోకంలో కూడా తెలియాలి కదా నాకు పెళ్ళి అయిపోయిందని. హే నిఖిత, వసంతి, రండి. భయపడకు, వీళ్ళు నా ఫ్రెండ్సే. ఈ దయ్యాలని బొమ్మల ఫ్యాక్టరీలో జరుగుతున్నాయంట్రా బాబు. నా ఫ్రెండ్స్ వచ్చేసారుగా, ఇంకా మీ వాళ్ళని కూడా రమ్మని చెప్పు. ఇదేంట్రా బొమ్మని పెళ్ళి చేసుకుంటున్నాడు. నేనైతే సచ్చినా చేసుకోను. ఏం చేసుకుంటావో చేసుకోపో అనేవాడిని. నేను అంతే అన్న. వీడు పిరికోడు కాబట్టి ఆడుకుంటుంది. అదే మన దగ్గరికి వస్తే దయ్యానికే తడిసిపోతుంది. ఇదేంట్రా పెళ్ళి అయిపోయిందిగా, వెళ్ళిపోవా ప్లీజ్. నేనైతే వెళ్ళిపోతున్నాను, కానీ మా ఫ్రెండ్స్కి కూడా నాలాగే పెళ్లి చేసుకోవాలని ఉందంట. వాళ్ళ కోరిక తీరే వరకు రారంట. ఇప్పుడు వాళ్ళని కూడా నేను పెళ్లి చేసుకోవాలా? లేదు లేదు, నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అసలు వాళ్ళు పిలిపించింది ఎందుకు అనుకుంటున్నావు?